సరే ఈ రోజుల్లో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ బాగా పెరిగిపోయి భర్తని భార్య, భార్యని భర్త చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు దీన్ని కంట్రోల్ చేయాలంటే అసలు అది ఎందుకు ఏర్పడుతుంది ఆ పరిస్థితి? దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఫ్యామిలీ సపోర్ట్, పెద్దల భయం లేకుండా వీళ్ళు అంటే మెయిన్ డబ్బు కోసం ఫ్యాషన్ అంతా, ఫ్యాషన్ ప్రపంచం అంతా అయిపోయింది. వీళ్ళు ఫ్యాషన్ కోసం, ఖర్చుల కోసం అని చెప్పేసి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు. అది కూడా సపోర్ట్ అవుతుంది. దాని పెద్దల సపోర్ట్ లేకుండా జాబుల నిమిత్తం, బిజినెస్ నిమిత్తం ఇల్లు వదిలేసి బయటకు వస్తున్నారు. దానివల్ల కొంత పెద్దల కంట్రోల్ లేకుండా పోతా ఉంది. అది దానికి ఆ కారణం ఒకటి, దీనికి కారణం అండి. ఇలాంటి పరిస్థితి కారణం కూడా దానికి కంట్రోల్ అంటే మెయిన్ పెద్దల గురించి పెళ్లిళ్ళు చేసుకోవాలి సార్. డబ్బులు కొంతైనా కాలేజీలో పిల్లలకు కూడా కొద్ది పేరెంట్స్ డబ్బులు కూడా ఇవ్వాలి. వీళ్ళు కూడా మెయిన్ ఫ్యాషన్ అండి. అంత ఖర్చులు అంతా ఎక్కుతున్నాయి. ఫ్యాషన్ గురించి వీళ్ళందరూ రకరకాల కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ దానికి కారణం కూడా మన సమాజం తీరు, సినిమాలు, నెక్స్ట్ ఈ ఫుడ్ ఒకటి, జంక్ ఫుడ్ ఇలాంటివి కూడా కొద్ది హార్మోన్స్ ఎఫెక్ట్ కొంత ఉంటుందండి పిల్లల మీద. గతంతో ఇప్పటికి పోలిస్తే ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంచుమించు ఇప్పుడు చదువుతున్నారండి, డిగ్రీ చదువుతున్నారు. అది పరిస్థితి అని నా అభిప్రాయం. అది థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెరిగిపోయి భార్యని భర్త చంపుకునే పరిస్థితి ఎక్కువగా మనం చూస్తున్నాం. అసలు దీని అంతటికీ కారణం ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేసి అంటే నువ్వు తెచ్చింది సరిపోవట్లేదు, నేను ఉద్యోగంకి వెళ్తున్నా అని చెప్పేసి భార్య వెళ్తా అనేసి అంటుంది. సరేలే భార్య వెళ్తుంది కదా అని చెప్పేసి ఏదో తను కూడా ఒక 4 రాళ్ళు సంపాదిస్తే పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి ఉపయోగపడతాయి. చదువులు ఈ రోజుల్లో ఉన్న ప్రతిదీ ఒక కాస్ట్ అనేసి సామాన్య మానవులు ఆలోచించుకుంటున్నారు కదా. సో ఇద్దరు కష్టపడితే కుటుంబం బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచించి భర్త భార్యని పంపిస్తున్నారు. కానీ ఇల్లీగల్ కాంటాక్ట్ ఇక్కడే మొదలవుద్దండి. భార్య ఏమనుకుంటుంది అనేసి అంటే, పెళ్ళికి ముందు నాకు దీనిగా చేశాడు కదా, నాతో పాటు ఉండేవాడు కదా, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అనేసి ఆమె దృష్టిలో ఉంటుంది. ఆ దృష్టిలో ఉండడం వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయండి. పెరిగి సో ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే డబ్బే కారణం అంటారా? ప్రతిదానికి ప్రధానమైనది ఇప్పుడు డబ్బే అండి. అంటే ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ అండర్స్టాండింగ్ అయ్యి చేసుకుంటారు కదా, కానీ ప్రేమ పెళ్లి కూడా ఎందుకు జరుగుతున్న పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడుతుంది? ఈ రోజుల్లో ప్రేమకి పెద్దలు కుదిర్చిన పెళ్ళికి తేడా లేదండి, రెండిట్లోనా జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో పెళ్ళైనా పిల్లలు పుట్టినా కానీ ఇన్లీగల్ కాంటాక్ట్ పెరుగుతుంది అనేసి అంటే ఓపెన్గా చెప్పాలి అంటే ఈ కాలంలో ఉన్న పిల్లలకి అర్థం అవ్వాలి అనేసి అంటే కేవలం అది మోహం. అంటే స్వేచ్ఛ ఎక్కువ అయిపోయినందువల్ల ఇది జరిగి ఉండొచ్చు అంటారా? అంతకుముందు ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి, ఇప్పుడు సింగిల్ సపరేట్ ఫ్యామిలీల వల్ల ఇలాంటి ఎక్కువ జరిగే అవకాశం ఉందంటారా? సింగిల్ సపరేట్ అనేసి అంటే జరగాలంటే ఎప్పుడన్నా జరుగుద్దండి. అది ఉమ్మడి కుటుంబం అవని లేకపోతే సింగిల్ కుటుంబం అవని ఏదన్నా అవుతుంది. ఆడదే తలుచుకుంటే గడపకు కూడా తెలియకున్నా, అదే గుమ్మానికి తెలియకున్నా కూడా తప్పు చేయగలదు అనే నానుడు ఉంది, అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో తను మనకి నమ్ముకొని వచ్చింది కాబట్టి తన తల్లిదండ్రి మనకు, ఎందుకంటే చిన్నప్పటి నుండి 20 years పెంచి పెద్ద చేసి ఇంత ప్రేమతో చేస్తారు. మనకి నమ్ముకొని ఎందుకు వచ్చిందంటే మన తండ్రి అయినా మన భర్త అయినా తనే అనుకొని మనం నమ్ముకొని వస్తుంది కాబట్టి తనకి మన లైఫ్లో మనము బాధపడకుండా మనము హ్యాపీగా చూసుకుంటే మన ఇల్లు ఫ్యామిలీ మొత్తం క్షేమంగా జరుగుతుంది. ఇంకా ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేవి ఉండవు అంటారు? ఇంకా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. కాకపోతే మనం తనకి జాగ్రత్తగా మనము చూసుకోవాలి. తనకి లోటు రాకుండా చూసుకుంటే అన్నట్టువేమి జరగకుండా ఉంటాయని అంతే. థ్యాంక్ యూ.